హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడీ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇండియాలో మోటరోలా వాళ్ళు మోటో E32S మొబైల్ని లాంచ్ చేశారు. ఇది బడ్జెట్ మొబైల్. ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో లుక్ అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేస్తారు వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో బిల్డ్ క్వాలిటీ అంత మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, గ్లాస్ బాడీ అట్లనే అయితే. ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి ప్లాస్టిక్ బాడీ ఖచ్చితంగా యూజ్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మిడిల్లో పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఈ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది HD+ రిజల్యూషన్తో వస్తున్న IPS LCD డిస్ప్లే, AMOLED డిస్ప్లే అయితే కాదు. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ అయితే చేస్తుంది. సో రిఫ్రెష్ రేట్ అయితే మంచిగానే ఇచ్చారు, మీకు స్మూత్ అయితే ఉంటుంది డిస్ప్లే. సో నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఈ మొబైల్లో MediaTek Helio G37 ప్రాసెసర్ని యూజ్ అయితే చేశారు. ఇది 12 nm మీద బిల్డ్ అయిన అక్టోబర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz మీద క్లాక్ చేయబడింది. సో పర్ఫార్మెన్స్లోనైతే బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. క్లాక్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది. సో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఈ మొబైల్లోనైతే చూడొచ్చు. అండ్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 16 MP ప్రైమరీ కెమెరా యూజ్ చేస్తారు. మిగతా రెండు కెమెరాస్ 2 MP మ్యాక్రో అండ్ డెప్త్ కెమెరా అనేది ఇచ్చారు. మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames/second లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ మిడిల్లో పంచోల్ కెమెరా ఉంటుందన్నాను కదా, అందులో 8 MP కెమెరా అయితే ఇచ్చారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080pలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 30 frames/second లో. సో ఇది మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 5000 mAh ఇచ్చారు కాబట్టి మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అండ్ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Type-C పోర్ట్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మొబైల్లో ఉంటుంది. సో ఇవి మోటరోలా మోటో E32S మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నేను క్లారిటీ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను స్పెక్స్ పరంగా. సో నెక్స్ట్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ప్రైస్ అయితే. సో ఎంత పెట్టారో అయితే. సో గైస్, ఇది ఈరోజు ఇవాళ వీడియో. ఈ వీడియో ద్వారా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి క్లారిటీ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి తెల్లండి. వీడియోకి 50 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఫ్యూచర్లో మన ఛానల్లో అప్లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండానైతే చూడొచ్చు. అండ్ మన ఛానల్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.